వెల్కమ్ టు రైతు సాయం ఛానల్. రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే వరి పొలంలో ఉన్నాము. పల్లెల్లో నాట్ల జోరు అనేది మొదలయ్యింది. రైతులు తెలియజేసిన వివరాల ప్రకారం ప్రధాన పొలంలో నారు అనేది ఏ వయసులో నాటుకోవాలని రైతులు అడగడం జరిగింది. అదేవిధంగా రైతులు మొదటి దఫా ఎరువులుగా ఏ ఎరువులు అనేవి మన పొలంలో వేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు అనే ప్రశ్నలు మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. ప్రధానంగా నుంచి 30 రోజు వయసు గల నారును గనక మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఆ మొక్క నేలలో కుదురుకొని అధిక పిలుకలు వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొదటి దఫా ఎరువులుగా ఉపయోగించే ఎరువులలో భాస్వరం అధికంగా ఉండే ఎరువులను మనం ఎన్నుకోవాలి. దానికి కారణం ఏంటంటే వేర్ల అభివృద్ధికి అనేది భాస్వరం ఎక్కువగా తోడ్పడుతుంది మరియు లోతుగా చుచ్చుకుపోయే వేర్ల వ్యవస్థను పెంపొందిస్తుంది. అదేవిధంగా పోషకాలను మరియు నీటిని మొక్కకు అందించడంలో సహాయపడుతుంది. భాస్వరం అధికంగా ఉన్న ఎరువులు వచ్చేసి డిఏపి మరియు 14-35-14. ఇవి ఎకరానికి 50 కేజీలు ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే సరిపోతుంది. దీంతో పాటు 30 కేజీల యూరియా మరియు 10 కేజీల పొటాష్ వేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదలకి మరియు గింజ గట్టిపడడానికి నాణ్యతకి తోడ్పడుతుంది. మరియు జింకు లోపం రాకుండా 10 కేజీల జింకుని ఎకరానికి వేసుకున్నట్లయితే ఇది మొక్కల పెరుగుదలకి మరియు ప్రోటీన్ల తయారీకి మరియు ఎంజైమ్లను ఉత్తేజపరచడానికి దిగుబడిని పెంచడానికి తోడ్పడుతుంది. ఈ ఎరువులను గనక వాడినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు మరియు రైతు ముఖంలో సంతోషం చూడవచ్చు. ఈ సమాచారం గనక నచ్చినట్లయితే రైతు సాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు తోటి రైతులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.